మా వాళ్ళంతా ఏరి నీకొచ్చిన డిసీజ్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. డిసీజా అంటే? రోగం. రోగమా? ఏం రోగం? సావిత్రి. ఎవరది? అమ్మా అమ్మో. నాన్న. ఆఖరికి గుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేకుండా పోయాడు. ఎలాంటి బతుకు ఎలా అయిపోయింది? అంతా నా కర్మ. అరే ఎఫ్ఎస్, నా సొమ్ము తిన్న విశ్వాసం నీకన్నా ఉండి కనీసం నన్ను చూడటానికైనా వచ్చావురా. ఇదే ఉంది బాసు, నీకు ఆల్రెడీ గొప్ప సాయం చేశాను. నీకు వచ్చిన మాయరోగం గురించి మన వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాను. అదే ఊరందరికీ చెప్పుంటే నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి ఊళ్ళోంచి తరివేసి ఉందరు. అయ్యబ్బా. అదే పంచాయతీ వాళ్ళకి చెప్పాను అనుకో, వ్యానేసుకొచ్చి నిన్ను గజ్జి కుక్కలు లాక్కెళ్ళినట్లు లాక్కిపోయి ఉండేవారు. అరే ఆపరా, నేను వినలేకపోతున్నాను. నేను ధర్మరాజు కజిన బ్రదర్ అంటాను కాబట్టి అలా చేయలేదు. అది నువ్వు మనసులో ఉంచుకుంటే చాలు. చాలా థ్యాంక్స్ రా. నిజంగా నీ మనసు బంగారం. గొంతు ఎండిపోతుంది గాని కాసిన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టరా. ఏదో మంచినీళ్ళు ఏంటి, నీకు 2 పూట్ల మందు కూడా ఏర్పాటు చేస్తాను. డబుల్ థ్యాంక్స్ రా. థ్యాంక్స్. పుట్టేటప్పుడు బట్ట కట్టుకురాడు, పోయేటప్పుడు మూట కట్టుకుపోడు. మిడిల్లోనే ఈ బట్ట, డబ్బు, ఆస్తి, పాస్తి. అంతే కదా గురు. కరెక్టే గాని దానికి దీనికి లింక్ ఏంటి? ఉందే, లింక్ ఉంది. రేపో మాపో నువ్వు సడన్గా మిడిల్ డ్రాప్ అయిపోతే నీతో రాని నీ ఆస్తిలో ఓ 2 ఎకరాలు మిడిల్ స్టేజ్లో ఉన్న నాకు రాసేసావు అనుకో, నువ్వు చచ్చేదాకా నీకు అన్నీ చూసుకుంటాను. అంతేకాదు ఈ స్కీమ్లో నీకు మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. నువ్వు చచ్చాక ఎవ్వరు ముట్టుకొని నీ శవానికి స్వయంగా నేనే చితిపేర్చి చిచ్చు కూడా పెడతాను. బాందా లింక్? రే ద్రోహి, నువ్వు నా సొమ్ము ఎంత తిన్నావురా? అప్రాలు మంచి నీళ్ళు అడిగితే 2 ఎకరాలు రాసిమంటావా? రే ఇది అన్యాయం రా. ఏదమ్మా అన్యాయం? నీకు వచ్చింది అంత భయంకరమైన రోగం తెలిసి కూడా నా లైఫ్ రిస్క్ చేసి నీకు ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నానంటే ఊరికి నేనేంటి, హెల్ప్కి హెల్ప్, ముళ్ళుకు ముళ్ళమ్మా. సర్లే ఏదోటి చావు. ముందా మందు మంచునున్న మోకాను కొట్టరా. ఇదేవడం అంతసేపు కానీ దాని ముందు చిన్న కార్యక్రమం ఉంది. కార్యక్రమం ఏంటది? వత్తనా నాకు. ఏంటిది? దాంట్లో దస్తావేజులు కలం ఉన్నాయి, సంతకం పెట్టి. అందులో వేసేసావా? నా మందురా. వత్తనా నాగవా. మందుతో పాటు కూలింగ్ వాటర్ కూడా తెచ్చాను మరి నీకు. తీసుకా. ఏంటది? అది నాది. నాకు తెలుసురా. నాది నాకు ఇచ్చేయి. ఇచ్చేయాలా? తప్పదా? ఇదేంటి? నేను అడిగింది ఇది కాదు, దస్తావేజు. ఓ ఇదే. అర్థం చేసుకోరు. నేను ఒకటి అడిగితే ఎన్ని ఇచ్చారేంటి? చలిమంట వేసుకోవడానికి పనికి వస్తుందని. కరెక్ట్. అవును, ఎండాకాలం చలిమంట ఏంటి? ఏడీనా? తమ్ముడు గారు, మీరెందుకు వచ్చారు? నా దగ్గర రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. నాకు రాకూడని రోగం వచ్చింది. నీకే జబ్బు లేదు. అవును, రేపు జరగబోయేది ఏంటో ముందుగానే నీ కళ్ళ ముందు ఉంచాలని డాక్టర్ని రిక్వెస్ట్ చేసి నేను ఆడిన నాటకం ఇది. నిజమా? చూసావుగా, ఇన్నాళ్ళు నీ సొమ్ము తిన్నవాళ్ళు నీ మొహం మీద ఎలా తలుపులు వేశారు. నిన్నటి వరకు నీకు జై కొట్టినవాడు ఇవాళ కుక్కని నీళ్ళు అడిగితే నీ ఆస్తి రాసమన్నాడు. ఆఖరికి నీ కన్నవాళ్ళు కూడా నేను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు.
చూడారి, ఆ రాత్రి అలా మాట్లాడింది కానీ ఈ రోజు ఇలా నాటకం ఆడింది కానీ నీ మంచి కోరే. దేవత లాంటి భార్యని, రత్నాలు లాంటి బిడ్డల్ని నిన్ను కలపడానికి. తమ్ముడు, కామంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించాను. తోడబుట్టిన వాడివి కాకపోయినా తోడలుడిగా నా మంచి కోరిన నువ్వే నా నిజమైన తమ్ముడివి. నన్ను క్షమించు. లేవు, ఇకనైనా బుద్ధిగా ఉండు. నన్ను క్షమించు రాజ్యం. అవేం మాట్లాడి అర్జెంట్ పని అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అల్లుడు గారు మీరు లోపల పదండి, నేను చెప్తాగా. నమస్కారం ధర్మారావు గారు. నమస్కారం అండి శంకరరావు గారు, రండి కూర్చోండి. ఈయన మా చిన్నల్లుడు మురళి గారు. నమస్కారం అండి, ఈయన కూర్చోండి. మా పెద్దలుడు శ్రీహరి. నమస్కారం, ప్లీజ్. అవును, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా? అన్నీ రెడీగా ఉన్నాయి సార్, మీరు సంతకాలు పెట్టడమే ఆలస్యం. చూడు బాబు, ఈ పక్కన సంతకం చేయండి. ఏంటిది? ఆస్తి మీ పేరు రాయించాం. ఏంటి అల్లుడు గారు, ఏమైంది అలా వచ్చేసారేంటి? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అది కాదండి, మేమందరం కలిసి సంతోషంగా తీసుకున్న నిర్ణయం ఇది. అదే ఎందుకని అడుగుతున్నాను. నేను మీ ఆస్తికి ఆశపడి వచ్చాను అనుకుంటున్నారా? అయ్యో, అవే మాటలు. ఇది మా బాధ్యత. మేము మహాకు వేరే సంబంధం చేసుకున్నా కూడా కట్టంగా ఎంత కొంత ఇచ్చుండేవాళ్ళం కదా. నేను మీరు అనుకునేలాంటి వాడిని కాదు. మీ ఆస్తిలో భాగం పంచుకోవడానికి నాకే హక్కు లేదు. నిజానికి మహాకి నాకు ఇదేమాత్రం ఇష్టం లేదు. తమ్ముడు గారు, మీరు ఇలా అంటారని తెలిసే మీకు తెలియకుండా ఏర్పాటు చేయించారు మావయ్య గారు. అందరి శ్రేయస్సు కోరే మీలాంటి వారి పేరు మీద ఆస్తి ఉంటే మంచిదని ఇంట్లో వాళ్ళందరూ అభిప్రాయపడ్డారు. వద్దు, నేను ఇక్కడికి వచ్చిన మీ అందరి ప్రేమను పంచుకోవడానికే కానీ మీ కుటుంబాన్ని విడదీయటానికో మీ ఆస్తులు పంచుకోవడానికో కాదు. మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇప్పట్లాగే. అది కాదు అల్లుడు గారు. చూడండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి బాధపెట్టకండి ప్లీజ్. సారీ అల్లుడు గారు, మీకు చెప్పకుండా ఇలా చేసేందుకు క్షమించండి. మీ మనసు బాధపడే పనిది మేము చేయలేము. ఇప్పుడే వెళ్ళి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వస్తాం. రా. ఏడీనా? ఏమో. హలో, నేనమ్మా మహాన్ బిలు. ఏం మాకు చెప్పకూడదా? అయినా మాకు తెలియని విషయాలు ఏముంటాయిలే. షటప్. వెంటనే వెళ్ళి మీ అక్కని బిలు. హలో మురళి. నీ వెళ్ళిపోతున్నా మహా. ఇవాళ మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆస్తి మొత్తం నా పేరుని రాయిపోయారు. ఐఎమ్ సారీ మహా, ఇక నా వల్ల కాదు. ఏదో నీకు సహాయపడదామని నేను ఈ నాటకాన్ని ఒప్పుకున్నాను. ఇంకా నీ భర్తగా నటించి తడిగుడితో మంచి మనుషుల గొంతు నీకు కొయ్యలేను. ఐఎమ్ సారీ. నో మహా, ఇంకా మీ వాళ్ళని మోసం చేస్తున్నాను. నేను మోసం చేసుకోలేను. నా మనసు కూడా సమాధానం చెప్పుకునే స్థితిలో నేను బతకలేను. ప్లీజ్ మురళి. ఐఎమ్ సారీ మహా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నాను. పోనీ ఓ పని చేయనా? నేను అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఒక టెలిగ్రామ్ ఇస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం అమెరికా వెళ్ళాలి, నేను వెంటనే పంపించమని మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చి అట్నుంచి అంటే అమెరికా వెళ్ళిపోదు. కానీ ప్రస్తుతం నాకు అంతకంటే వేరే మార్గం. గురుడు ఉన్నప్పుడు కడుపులో సల్ల కదలకుండా స్కాచ్ విస్కీ తాగే రేంజ్కి ఎదిగిపోయాం. మరి ఇప్పుడు చందాలు వేసుకుని కళ్ళు తాగవలసిన దీన స్థితికి దయజారిపోయాం. నిజం చెప్పే గురు. తాగండి రా. ఏరా చిన్నోడా, అల్లుడు గారేరి? అదేంటమ్మా, ఆయన ఇక్కడికి రాలేదా? ఇక్కడికి రావటం ఏంటయ్యా? మీ తప్పటేగా వచ్చారు. మాతోనే వచ్చారు.
అక్కడ దస్తావేజుల మీద సంతకం పెట్టమంటే ఆయన కోపం వచ్చింది. అక్కడ ఏమైనా గొడవ పడ్డారా? భలేవారండి, బంగారం లాంటి ఆయనతో మా గొడవలేంటి? ఆయన కోపం వచ్చింది ఆస్తి తన పేరు రాసినందుకు. నేను మీ ఇంటికి అల్లుడుగా వచ్చింది మిమ్మల్ని విడదీయడానికో మీ ఆస్తి పంచుకోవడానికో కాదు, మీ అందరి ప్రేమని పంచుకోవడానికి అన్నారు. నేను ఎంత బలంతో చేసినా సంతకాలు పెట్టలేదు. వేరే గత్యంతరం లేక ఆఫీసులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి బయటకు వచ్చేసరికి లేడు. చాలాసేపు వెయిట్ చేశాం. ఇక వర్షం మొదలైంది. ఇంటికే వచ్చేస్తుంటారని మేము కూడా బయలుదేరి వచ్చేసాం. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? ఏమి మహా, నువ్వు అల్లుడు గారు ఏమైనా మాట అనుకున్నారా? అలాంటిదేం లేదమ్మా. మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు సహజమేనే. నేను మీ బావ ఎన్నాళ్ళు విడిగా ఉండలేదు. ఏం లేదని చెప్పాను కదా. మాతో చెప్పడానికి ఎందుకమ్మా వెనకాడతావు? పెళ్ళైన కొత్తలో మీ తాతయ్య కూడా అంతే. చీటికి మాటికి నా మీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయి తెల్లవారు దాకా ఇంటికి రాకుండా నన్ను ఏడిపించేవారు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్తే అర్థం చేసుకోరే. మా ఇద్దరికి ఏ గొడవ జరగలేదు. దయచేసి నన్ను విసిగించకండి. ఏమైంది దీనికి? చాలా థ్యాంక్స్ చిన్నన్న. దేనికిరా? ఎప్పటికీ రాడనుకున్న మా నాన్నని మాకు తిరిగి అప్పచెప్పారు కదా, అందుకు. మా అమ్మ నాన్న మిమ్మల్ని దేవుడు అంటున్నారు. అదేంటి? మరి దేవుడికి దండం పెట్టాలిగా. ఒరే పెద్దోడా, నువ్వెక్కడికి రా బయలుదేరావు? వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు అయిపోజలేరు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో నేనే స్వయంగా మాట్లాడొస్తాను. ఏంట్రా, ఏమైంది? ఎక్కడ లేరన్నయ్య. బస్ స్టాండ్ కూడా ఎంక్వైరీ చేశాం. వస్తూ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం. ఇన్స్పెక్టర్ని కలిసాం. వర్షం కదా ఎక్కడ నాగిపోయి ఉంటారు, తగ్గాక కూడా రాకపోతే ఓ ఫోన్ చేయమని చెప్పి మమ్మల్ని పంపించేశారు. తలో పక్క వెతకమని మన మనుషులు కూడా పంపించి వచ్చానన్నయ్య. బామ్మగారు, ఇక్కడున్నాను. అయ్యో, మిమ్మల్ని కాదు బాబు, వాణ్ణి. ఏ, నేను మీకు మనవని కాదా? స్వామి, నా బాధ నీకు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు. మురళిని ఇంటికి తిరిగి వచ్చేలా చెయ్యి. ఎందుకంటే జీవితంలో నేను ఇంకేం కోరను. మన గురువుని మార్చేసి మన కడుపులు కొట్టినాడు. మనం ఇలా కన్నీళ్లు కారుస్తుంటే వాడు వాన్నీళ్ళలో తడుస్తూ హ్యాపీగా వెళ్తున్నాడు. వదలద్దు, వేసేయండి రాని. తెల్లారగట్టే నేను గట్టెని పొలానికి వెళ్తుంటే పోదులో ఎవరో మనిషి పడుండేట్టు అనిపించిందండి అయ్యా. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే తమరి సిన్నల్లుడు గారయ్యా. బంగారు లాంటి నా మనవుని పట్టుకొని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? పైగా వెనక్కి తప్ప కొడతారు చచ్చినోళ్ళు. చచ్చా, అదేం లేదండి. వర్షంలో కాల్జారి పడ్డాను. తలకి రాయో తగిలి ఉంటుంది. అది కాదు బాబు, ఊరు కాని ఊరు. వర్షంలో కటికి చీకట్లో ఒంటరిగా ఎందుకు వెళ్ళడం? ఎవరు నేను తోడు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అది కాదు బ్రదర్, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్ప పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోయావు? తోడు రమ్మంటే నేను వచ్చావునిగా. దాని అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. అది జరగకూడదు ఏదైనా జరుగుంటే. చూడండి, గతంలో నేను పొరపాటునన్న మాటలేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. ఆయనకి నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించమనండి. అంతేగాని అభం శుభం తెలియని నా బిడ్డ మీద కచ్చ సాధించొద్దని చెప్పండి. అది కంట తడి పెడితే నేను చూడలేను. దానికేమన్నా జరిగితే నేను తట్టుకోలేను. నిజమే బాబు, రాత్రంతా దాని కంటి మీద కునికే లేదు. ఒక్క మెతుకు నోట్లో పెట్టుకుంటే ఒట్టు. ఏ చిన్న అలికిడైనా సరే మీరేనేమో అనుకొని లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది బాబు. అవును చిన్న, రాత్రి పిన్ని వర్షంలో తడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటుంటే నాకే ఏడుపు వచ్చింది.